పరిశుద్ధ గ్రంథములో అనేక మార్లు పాపము గురించి వ్రాయబడి ఉంది. మనము వెలుగు సంబంధులమని వాక్యము చెప్తుంది. వెలుగు పరిశుద్ధతకు, చీకటి పాపమునకు సాదృశ్యమై ఉన్నది. పరిశుద్ధులగుటకే మనము పిలువబడినామని కూడా వాక్యము సెలవిస్తుంది. దేవుణ్ణి ఎంతగానో ప్రేమించి పరిశుద్ధతను కాపాడుకోవడానికి పారిపోయిన యోసేపు మనందరికీ మాదిరి. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం ప్రకారం నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్ము అని వాక్యము సెలవిస్తుంది. మరి నీవెలాగూ జీవిస్తూ ఉన్నావు? ఈ లోకమంతా అనేక రకాల ఆకర్షణలతో నిండి ఉంది. నిన్ను పాపములోనికి లాక్కెళ్ళిపోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. మరి నువ్వు పాపమునకు అవకాశం ఇస్తూ ఉన్నావా? అయితే ఇప్పుడే మారు. ప్రభు ఈ హెచ్చరిక నీకోసమే దయచేస్తూ ఉన్నాడు. పాపము వలన వచ్చు జీతము మరణమని వాక్యం సెలవిస్తుంది. పాపము గర్భము దాల్చి పరిపక్వమై మరణమును కంటుందని వాక్యము చెప్తుంది. అది నిన్ను మరణ ఊబిలోనికి లాక్కెళుతుంది. కనుక ఇప్పుడే నీవు పశ్చాత్తాపపడు, ప్రభు చెంతకి తిరిగిరా. నీకే అంతా తెలుసు అన్నట్టుగా, నీకు తోచినట్టుగా నీవు జీవిస్తే తప్పకుండా నీవు ప్రతిఫలాన్ని చూస్తావు. దేవునికి వ్యతిరేకముగా పోరాడి నువ్వేదియూ సాధించలేవు. దేవుని దృష్టికి మరుగైనదేదియూ లేదు. నీవు విడిచిపెట్టవలసిన పాపమును, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టకుండా దేవునిలోనే ఉన్నానని భ్రమపడకు. దేవునికి వ్యతిరేకమైన వాటి మీద ప్రేమ పెంచుకోకు. దేవుని ప్రేమించడం నేర్చుకో. దేవుని ఆజ్ఞానుసారముగా జీవించడం నేర్చుకో. ఇప్పుడే నిన్ను నువ్వు మార్చుకో. దేవునిలోనికి తిరిగిరా. దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.